పేద వర్గాలకు ఎన్టీఆర్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం చేరువ చేసిందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాతగాజువాక సన్ రైజ్ పిల్లల ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని కొందరు కావాలని వ్యతిరేకిస్తున్నారని, దాని విలువ తెలుసుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ పరంగా సేవలు అందిస్తూనే ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా పేదలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు. చిన్నపిల్లలకు వైద్య సంరక్షణ విషయంలో ఆసుపత్రి అందిస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ టి తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శంకు గణేష్, నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ సార్ చేతుల మీదుగానే ఓపెన్ అయిందండి. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత క్యాష్లెస్ ఎన్టీఆర్ వైద్య సేవలో సార్ చేతులుగా మీదుగా ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. మా గురువు గారు, డాక్టర్ గారు అన్నీ చెప్పారు అన్ని విషయాలు. ఈ 10 సంవత్సరాల్లో మేము ఫేస్ చేసిన రకరకాలైన ప్రాబ్లమ్స్లో మెయిన్ ఇక్కడ ఎఫర్డబిలిటీ అండి. కొంచెం రూరల్ పీపుల్ ఎక్కువ వస్తారు, సిటీ పీపుల్ వేరు. ఈ ఆరోగ్యశ్రీ నేను తీసుకుందామంటే ఏదో ఒకటి ఆబ్లిగేషన్ ఉండేది సార్. ఒకసారి ఫైర్ ఎన్ఓసి అని, ఒకసారి గైనిక్ అటాచ్డ్ ఉండాలని. మాది హాస్పిటల్ ఓన్లీ పిడియాట్రిక్స్, ఎక్స్క్లూజివ్ పిడియాట్రిక్స్ అండ్ పిడియాట్రిక్ సర్జరీ. సో దానివల్ల ఈ గవర్నమెంట్ కొంచెం గైడ్ లైన్స్ సడలించడం వల్ల మనకి ఈజీ అయింది తీసుకోవడం. దాదాపు 3 years నుంచి మన అప్లికేషన్ పెండింగ్లో ఉండి 1 month బ్యాక్ అప్రూవల్ అయింది. దానికి శ్రీని గారి సహకారం కూడా చాలా ఉందండి. సార్ తోటి కూడా నేను ఒకసారి ఆరోగ్యశ్రీ ఆఫీస్కి వెళ్ళాను, సెక్రటేరియట్కి కూడా వెళ్ళాను. సార్ ఈ జర్నీలో సార్ నాకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు. ఆయనకి మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే ఓన్లీ డాక్టర్ తిరుపతి ఒక్కరే కాదు. సార్ చెప్పినట్టు పిడియాట్రిక్ సర్జన్స్ ఉన్నారు, పిడియాట్రిషియన్స్ ఉన్నారు, నియోనైటాలజిస్ట్ ఉన్నారు. ఇదంతా టీం వర్క్. కాకపోతే ఫ్రంట్లో నేను కనిపించచ్చు, కానీ వీళ్ళ అందరి టీం వర్క్ వల్లే మా ఈ సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ని విజయవంతంగా ఈ 10 సంవత్సరాలు నడపగలిగాను. మీ అందరి సహాయ సహకారాలు ఇలానే ఉంటే ఇంకా మెరుగైన వైద్యం, మెరుగైన ప్రమాణాలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైతే పేదవాడికి వైద్య సేవ, కార్పొరేట్ వైద్య సేవ అందాలి అనే ఆలోచనతో ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసెస్ మరి ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా పేదవాడికి అందించాలన్న ఆలోచన ఈరోజు దాన్ని తీసుకొని మరి ఇక్కడ ఆ సేవలు ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడ పేదవాడికి ఆ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉంటే సరిపోతుంది. వైట్ కార్డు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. అయితే పిల్లలకి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ సన్ రైజ్ హాస్పిటల్లో మన గాజువాక ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ కూడా మరి డాక్టర్ తిరుపతిరావు గారు వారు ఇది ప్రారంభించారు 10 సంవత్సరాల క్రితం. అదే అప్పుడు వారు స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే పిల్లలకి ఎవరికైనా సరే, పుట్టినటువంటి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయడం ఇక్కడ జరిగేది. ఇప్పుడు కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా చాలా అద్భుతంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు. అయితే వీళ్ళ సేవలను గుర్తించి ప్రభుత్వం ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసెస్ని ఇక్కడ ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి. అందుకే వైద్య రంగాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన. ఇందాకలా డాక్టర్ గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అన్నారు. ఇది కరెక్టే, ఆరోగ్యశ్రీ కింద ప్రారంభించినటువంటి సేవలే ఇది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ కింద పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే, ఒక మంచి ఆలోచన ఏ ప్రభుత్వం చేసినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ వైద్య సేవలు అందించలేకపోతున్నారు.